ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. ఉదయకాల సమయంలో అందరూ మంచిగా ఉన్నారు కదా. దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. మీరందరూ కూడా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మీ అందరితో మాట్లాడును గాక. ఈ దినమున వాగ్దానం ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుడు దర్శించును గాక. వాగ్దానానికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయ స్పందనముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఒక మారు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నావా? నీ తల ఎత్తువాడు ఆయనే. నీ పరిస్థితులను నీవు మార్చగలిగిన వాడు ఆయనే. ఆయనే నీ కేడం, ఆయనే నీ తల ఎత్తువాడు, ఆయనే నీ అతిశయ స్పందనముగా ఉన్నాడు. ఈరోజున ఒక మారు నువ్వు ఆలోచించు. ఒకవేళ కృంగిపోతున్నావా, నా జీవితం ఏమిటో ఇలా అయిపోయింది, నా తల ఎత్తుకునే పరిస్థితిలో లేనని ఒకవేళ బాధపడుతూ ఉన్నావా? దేవుడు స్పష్టంగా నీకు ఉదయకాల సమయంలో చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఇదిగో దేవునికి వాక్యం తేటగా నీతో మాట్లాడుతున్న మాట. నీ తల ఎత్తువాడు నీ దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆయన కేడముగా చేసుకుంటావో, ఆయన యందు భయం భక్తి కలిగి ఎప్పుడైతే ఉంటావో, ఎప్పుడైతే ప్రభు వైపు చూడటం నువ్వు ప్రారంభిస్తావో, అప్పుడు దేవుడు తప్పక నేను ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. ఉదయకాల సమయంలో స్పష్టంగా దేవునితోనే చెప్తా ఉన్నాడు. నీ తల ఎత్తువాడు ఆయన, నిన్ను బలపరచువాడు ఆయన, నిన్ను గొప్పగా చేయవాడు ఆయన. మన బైబిల్లో వాక్యంలో మనం ధ్యానం చేయగలిగితే, ఇదిగో త్రోసి వేసిన రాయిని మూలకు తలరాయి చేస్తా అని చెప్పాడు. దేవుడు మనుషులందరూ నెట్టివేసిన వారిని సైతం ఆయన బలముగా వాడుకొని గొప్ప స్థితిలో ఉంచుతాడు. దావీదుని మీరు గమనించగలిగితే తన కుటుంబం అంతా నెట్టివేసింది. గొర్రెలు కాయడానికి తప్ప వీడు దేనికి పనికిరాడు అనుకున్నారు. కానీ దేవుడు అలాంటి దీన దరిద్రుని ఆయన మహారాజుగా చేశాడు. నీ పరిస్థితిని కూడా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు. నీ కాలం వచ్చినప్పుడు దేవుడు తప్పక నిన్ను ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడతాడు. ఈ మాట నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఈ సమయంలోనైనా మీరు వాక్యం ద్వారా తేటగా మీరు చెప్తా ఉన్నారు. నా అతిశయ స్పందనము నీవే అని భక్తుడు చెప్పినట్లుగా, అయా నా కేడము నీవే అని భక్తుడు చెప్పినట్లుగా, ప్రభువా మీకు వందనాలు. నీ ప్రజల తల ఎత్తువాడవు నీవే అని ఎంతో స్పష్టంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానం ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో వింటున్నారో వారందరి పట్ల మీరు గొప్ప కార్యము చేయండి. వారి తలను మీరు పైకెత్తండి. శత్రువులు ఎదుట వారునైనా అయా గొప్ప స్థితిలో ఉండాలి. ఇదిగో పొరుగు వారి పట్ల వారు గొప్ప స్థితిలో ఉండాలి. అయా నీ పిల్లలుగా ఆశీర్వదించబడాలి. ఆయా గొప్ప స్థితికి నడిపించండి. నీ యందు భయం భక్తి కలిగి ముందు కొనసాగుతూ ఉండగా వారి కుటుంబాలను దీవించండి. ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. ఉదయకాలపు వాగ్దానము ద్వారా నేరుగా మీరు మాట్లాడారు. అందును బట్టి వేలాది స్తోత్రం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మేలు చేయమని, ఉన్నతమైన స్థితికి మార్చమని యేసయ్య నామములో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మర్చిపోవద్దు, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేగాక ఈ వాగ్దానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు, ప్రభు పనిలో మీరు పాలుభాగస్తులైన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థనలను నెరవేర్చును గాక. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.